హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. అది ఇంకేంటో కాదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం అందులో ఫుడ్ ఫ్రీయా లేకపోతే మనం పే చేయాలా, టికెట్ ఎంత, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను జెన్యూన్ రివ్యూ ఇస్తానన్నమాట. సో వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయి అన్నమాట. మీరు ట్రావెల్ చేయాలనుకున్నా సరే ఎలాంటి భయం లేకుండా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు, ఎందుకంటే నేను ఈ వీడియోలో మొత్తం అన్నీ కవర్ చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసుకోండి. నేనేంటంటే రాఖీకి హైదరాబాద్ వెళ్ళాను కదా, ఆ వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసేసి వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. చాలా టైం తక్కువ ఉందన్నమాట. సో మేము ఏంటంటే మెట్రో ప్రిఫర్ చేసాము, ఎందుకంటే ట్రాఫిక్ కానీ మేము కానీ వెహికల్లో కానీ వెళ్ళుంటే అసలు మేము టైంకి రీచ్ అవ్వకుండా ఉండేవాళ్ళము. మనకి మెట్రో ఏంటంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. మనకి అస్సలు ట్రాఫిక్ బాధే ఉండదు. అందులో ఒక 2 hours పడితే ఇందులో మనం 45 minutesలో జేఎన్టీయూ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఫైనల్గా ఇంకా మేము ఏంటంటే ఇక్కడ మేము జేఎన్టీయూ ఎక్కాం కదా, మనకి రాయదుర్గ్ అయితే డైరెక్ట్ బ్లూ లైన్ ఉంటుంది, కానీ జేఎన్టీయూ నుంచి అలా కాదు. మనం జేఎన్టీయూ ఎక్కిన తర్వాత అమీర్పేటలో దిగి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మనం సికింద్రాబాద్ లేన్కి మనం ఏంటంటే కలవాలన్నమాట. ఇక్కడ ఇంకో మెట్రో ఎక్కాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా మనకి ఎవ్రీ 10 minutesకి మెట్రో ఉంటుంది కాబట్టి మనకి అంత టైం వేస్ట్ అనిపించదు. దట్టు మేము వెళ్ళింది కొంచెం ఆఫ్టర్నూన్ కదా, 2 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి కొంచెం పర్లేదు, మరీ అంత రద్దీగా లేదు. అదే వీక్ డేస్లో కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మామూలుగా ఉందన్నమాట. ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా జస్ట్ 3 minutes ఉంది ట్రైన్ తీయడానికి. పరిగెట్టుకొని వచ్చామన్నమాట. నార్మల్ ట్రైన్స్ అనుకోండి ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తాయి, ఆగుతాయి. కానీ ఈ ట్రైన్స్ అనేవి అలా కాదు, ఎగ్జాక్ట్ టైంకి తీస్తాయి, ఎగ్జాక్ట్ టైంకి దింపుతాయి. అండ్ ఈ సిస్టమ్ చూసారు కదా, మనకి ఆ గ్రీన్ కలర్ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్కి 2 trains ఉన్నాయి, ఒకటి 3 o'clockకి, ఒకటి 5 o'clockకి. మేము 3 o'clockది చూస్ చేసుకున్నాము, అంటే 11:30కి దిగుతాం అనమాట. న్యూస్ పేపర్ ఫ్రీ ఇస్తారు, చూసారు కదా. మనకి ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ది ఇంకా తెలుగుది కూడా అవైలబుల్ ఉంటాయి, 2 ఫ్రీ ఇస్తారనమాట. మనకి ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ చూసారు కదా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ ఫ్రీ ఇస్తారనమాట, మనిషికొకటి, ఇది కూడానా. అండ్ న్యూస్ పేపర్ కూడా ఫ్రీ ఇస్తారు. ఇవి తప్ప ఇంకేమీ ఫ్రీ ఉండవు. ఒకవేళ మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ కనుక యాడ్ చేసుకుంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది, కానీ ఫుడ్ ఫ్రీ ఉండదు అనమాట. ఇక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటాను, పోలీసులు వచ్చారు, చూసారు కదా కరెక్ట్గా మా సీట్ పక్కనమాట. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఛార్జింగ్ పాయింట్ల నుంచి కానీ ఏసీకి కానీ ఎలాంటి ఏ ఇష్యూస్ అయినా సరే మనకి అక్కడ ఎక్కడికక్కడే నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తాయి. మనం కాల్ చేసి కంప్లైంట్ రేస్ చేయొచ్చు, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. అండ్ ఇది కాఫీ చూసారు కదా, నేను తాగను, మా హస్బెండ్ ఇంకా ఏంటంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నారనమాట. ఇలా మనకి ఏంటంటే హాట్ వాటర్, ఒక పుల్ల, ఇంకా ఏంటంటే పౌడర్ ఇచ్చారనమాట. అది ఎలా ఉందంటే లైక్ మిల్క్, షుగరు, ఇంకా కాఫీ అయితే కాఫీ లేకపోతే టీ. ఆ పౌడర్ కూడా మొత్తం ఈ 3 కలిపి ఇంగ్రీడియంట్స్తో పౌడర్ని ప్రిపేర్ చేసి ఇలా ఏంటంటే ఈ 3 ఇచ్చారనమాట. ఇది మనకి 20 rupees చార్జ్ చేశారు. ఆ పౌడర్ని ఇలా మనం హాట్ వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగానే ఉందంట, నేను అంటే నాకు అలవాట్లేదు, సో నేను తాగను, కానీ తాగిన వాళ్ళు చెప్పారనమాట ఓకే బాగానే ఉంది అని చెప్పేసి. మనకి ముందు ఇలా పెట్టుకోవడానికి ఇలా ఇస్తారనమాట. కింద ఏంటంటే కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఇలా మనకి ఏంటంటే ఒక స్ప్రింగ్ లాంటిది ఇస్తారు, అది మనకి క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. తర్వాత మేము స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది 80 rupees చార్జ్ చేశారు. ఇందులో ఏంటంటే కట్టామిట్టా మిక్సర్ ఒకటి వచ్చింది, ఇంకా మసాలా చాయ్ ఒకటి వచ్చింది, సాస్ ప్యాకెట్ ఒకటి వచ్చింది. చూసారు కదా, కట్టామిట్టా 20% ఎక్స్ట్రా అంటే హల్దీరామ్స్ది ఇది ఒకటి వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే హ్యాండ్ శానిటైజర్ జెల్ ఒకటి వచ్చింది. ఇంకా మనకి ఏంటంటే టొమాటో కెచప్ వచ్చింది. అండ్ ఆ పుల్ల మళ్ళీ ఎందుకు ఇచ్చారంటే మసాలా చాయ్ ఇచ్చారనమాట, హాట్ వాటరే, అది కూడా హాట్ వాటర్లో మనం ఏంటంటే సేమ్ ఇందాక మీకు చూపించాను కదా కాఫీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఇది కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా సమోసా ఇచ్చారు. ఇంకా ఏంటంటే మనకి క్యారమిల్ పాప్కార్న్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ వచ్చేసి ఇంకా మనకి ఫేస్ టిష్యూస్ ఉంటుంది కదా, మనకి ఫేస్ మీద మనకి వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, అది కూడా ఇచ్చారనమాట ఒకటి, అంటే అది ఒకటి ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఫస్ట్ నేను ఏంటంటే మసాలా చాయ్ని
ప్రిపేర్ చేస్తున్నాను చూసారా. హాట్ వాటర్లో సేమ్ ఇందాక మనం ఎలా అయితే వేసుకున్నామో ప్యాకెట్ అంతా వేసేసాము. అంటే కొంచెం మసాలా ఘాటుగా ఉందంట కానీ టేస్ట్ బాగానే ఉందంట. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇందాక మీకు చెప్పాను కదా వైప్స్ ఇచ్చారు అని చెప్పేసి, ఇలా ఉందన్నమాట రిఫ్రెషింగ్ వైప్స్ అని చెప్పి. ఇందులో ఒక్కటే ఉంది. మనకి ఇవన్నీ కలిపి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది కొంచెం నాకు వర్త్ అనే అనిపించింది. 80 రూపీస్ అంటే ఓకే పర్లేదనే అనిపించింది. అండ్ మా సీట్ బ్యాక్ సైడే ఏంటంటే ఇలా మనకి నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది, లేకపోతే మీకు ఇందాక చెప్పాను కదా స్క్రీన్స్ మీద నంబర్స్ కనిపిస్తాయి, మనం కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు అని. అలాంటివన్నీ కూడా మనకి ఈ స్క్రీన్స్ పైన ఇస్తారనమాట. పొరపాటున మనం కిందకి దిగి డోర్స్ క్లోజ్ అయిందంటే ఇంకా అంతే సంగతులు, మళ్ళీ మనం పైకి ఎక్కలేము. సో ఆల్మోస్ట్ కిందకి దిగడం అనేది మనం అవాయిడ్ చేయాలి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు విజయవాడలో ఒక్క దగ్గర ఆగుతుంది అంటారు కానీ అది మొత్తం కాదు, అలా ఏం కాదు. ఖమ్మంలో ఆగింది, విజయవాడ ఆగింది, రాజమండ్రి ఆగింది, ఇలా కొన్ని స్టేషన్స్లో ఆగింది. కానీ ఎక్కువసేపు ఆగలేదనమాట, వెంటనే తీసేసేవాడు. అండ్ మేము ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో ఫ్రూట్స్ కూడా చూసారు కదా. అండ్ మళ్ళీ చూసారు కదా మనకి ఏంటంటే ప్రతిదీ ఉంటుందన్నమాట. అంటే మీ సామానం జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా దిగండి, డోర్స్ క్లోజ్ అయిపోతాయి, జాగ్రత్త, ఇవన్నీ కూడా మంచిగా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. లాస్ట్కి మేము లంచ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము, డిన్నర్ వచ్చేసి మనకి 220 రూపీస్ చార్జ్ చేశారనమాట. ఇది కొంచెం నాకు ఎక్కువనే అనిపించింది కానీ ఒక పర్సన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ ఫుడ్ వచ్చేసి. మీకు చెప్పాను కదా మనకి టికెట్లోనే మనకి ఇది ఉంటుందన్నమాట. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెజ్ అయితే వెజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ ఇక్కడ మనకి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బుక్ చేసేసుకుంటే అక్కడ కూడా మనకి దానికి ఛార్జ్ పడుతుంది. లేదు అనుకుంటే టికెట్ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది. నార్మల్గా అయితే 1610 రూపీస్ ఉంటుంది మనకి టికెట్ విత్ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే. ఫుడ్ మనం ఆర్డర్ చేసుకుంటే 13 చేంజ్ పడుతుంది అనమాట, 1300 చేంజ్ పడుతుంది. మనకి ఈ డిన్నర్లో ఏమొచ్చాయంటే చూసారు కదా సాల్ట్, పెప్పర్, ఇందాక మనకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే ఇచ్చాడో ఆ హ్యాండ్ శానిటైజరు, ఇంకా మనకి టిష్యూ, ఒక వెజ్ కర్రీ, పన్నీర్ కర్రీ, రైస్, 2 చపాతీ, ఇంకా మనకి ఒక పప్పు కూడా ఇచ్చాడు, ఒక ఫ్రై కర్రీ కూడా ఇచ్చాడు అనమాట, పెరుగు కూడా ఇచ్చాడు, ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాడు. అసలు మేము ఐస్ క్రీమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కసారి ఇచ్చారనమాట. ఈ పన్నీర్, రైస్, చపాతీ, వెజ్ కర్రీ ఏంటంటే ఆ ఫ్రై ఐటెం కానీ పప్పు ఇవన్నీ కూడా ఒకసారి ఇచ్చారు. చూసారు కదా మీకు క్వాంటిటీస్ కూడా చూపిస్తున్నాను, ఒక్కొక్కటి ఎంతెంత వచ్చింది అని చెప్పేసి. మనకి పన్నీర్ కర్రీ చూసారు కదా, ఫస్ట్ మనం పన్నీర్ కర్రీ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా ఉంది. నెక్స్ట్ పప్పు ఓపెన్ చేశాను, రైస్ ఓపెన్ చేశాను. అండ్ ఈ చిన్న దాంట్లో ఏంటంటే ఫ్రై కర్రీ ఉందనమాట, దొండకాయ పలుకులు, అది ఏంటంటే ఫ్రై ఉంది. అండ్ ఈ ప్యాకెట్లో మనకి ఏంటంటే చపాతీ ఏంటంటే 2 ఒక్క పర్సన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అసలు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇదంతా ఇలా మనకి 220 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. మనకి ఇలా మనకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ట్రైన్ని మాత్రం. మనం ఇవి తినేసిన తర్వాత కూడా వెంటనే క్లీనింగ్ పర్సన్స్ వచ్చి మనకి ఇవి వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు. మనం ఏదైనా ఛాయ్ తాగినా కూడా కిందన గ్లాస్ పెట్టేస్తే ఆ కిందనే ఉన్న గ్లాసులు తీసుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ చిన్నపిల్లలతో ట్రావెల్ చేసిన వాళ్ళు పొరపాటున కిందన ఏదైనా వలిగిపోయినా కూడా వాళ్ళు వచ్చి మొత్తం వైప్ చేసి క్లీన్ చేసేస్తున్నారు అనమాట. మొత్తం అంతా కూడా వెంటనే క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది అక్కడ మనకి. నేను ఏంటంటే ఫుడ్ ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ నేను ఏంటంటే కొంచెం పప్పు కలుపుకొని రైస్లో పన్నీర్తో ట్రై చేస్తున్నాను. టేస్ట్ బాగానే ఉంది, చాలా బాగుంది. ఒకవేళ మనకి ఉప్పు అది ఏదైనా కారం కొంచెం కావాలి సరిపోలేదు అనుకున్నా వాటికి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పెప్పర్ ఇంకా సాల్ట్, మనకి ఏంటంటే వాటిని కూడా కొంచెంగా ప్యాక్ చేసి అవి కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకున్న, కారం సరిపోలేదు అనుకున్నా అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం. చపాతీ కూడా చాలా స్మూత్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఫుడ్ వచ్చేసి చాలా వరకు ట్రైన్స్లో ఫుడ్ తినడానికి భయపడుతూ ఉంటారు. మనం నార్మల్ ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు ఫుడ్ అస్సలు బాగోదు, ప్రిఫర్ చేయకూడదు. కానీ మనకి ఇందులో ఏంటంటే ఫుడ్ అంతా చాలా బాగుందన్నమాట. నాది అయిపోయిన తర్వాత మా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు అనమాట ఫుడ్ ఎలా ఉంది అని చెప్పేసి. సేమ్ అందరికీ మీల్స్లో అయితే ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుంది. మహా అయితే ఫ్రై కర్రీ అనేది డైలీ మారుతూ ఉండొచ్చు. చూసారు కదా, మా హస్బెండ్ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చింది ఫుడ్. నిజంగానే చాలా బాగుందన్నమాట టేస్ట్. రివ్యూ అయితే మాత్రం 5కి మనం 5 పాయింట్స్కి 4.5 ఈజీగా ఇవ్వచ్చు. ఫుడ్ మాత్రం ట్రై చేయొచ్చు ఓకే. కానీ 220 రూపీస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. బ్రేక్ఫాస్ట్ ఓకే అనిపించింది కానీ ఈ డిన్నర్ కొంచెం ఎక్కువ అనిపించింది. అది తప్పితే మొత్తం చాలా బాగుందన్నమాట. మళ్ళీ మనకి ఇవి కూడా తినేగానే చెప్పాను కదా, మొత్తం ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నారు అనమాట. మొత్తం అంతా కూడా
ట్రైన్ మాత్రం ఎక్కడ డిలే లేదు అసలు. టైంకి మనకి ఏంటంటే ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైంకి మేము వైజాగ్లో ఉన్నామన్నమాట. అస్సలు ఎక్కడ కూడా డిలే చేయలేదు. ఎక్కడ ఆపినా కూడా వెంటనే తీసేసి మళ్ళీ చాలా బాగా తీసుకొచ్చారనమాట. అసలు ఐస్ క్రీమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది మాకు ఆ ప్లేట్స్తో ఇవ్వలేదు కదా, సో ఐస్ క్రీమ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్స్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. ఓ ఐస్ క్రీమ్ కూడా ఉందా మీల్లో అని చెప్పి అనుకున్నాం మేము. ఫైనల్గా రాజమండ్రి వరకు వచ్చేసాం. చూసారు కదా, రాజమండ్రి స్టాప్లో కూడా ట్రైన్ ఆగిందనమాట మనకి. అండ్ ఇంకా మనం వైజాగ్ కూడా రీచ్ అయిపోయాము. టైం కన్నా ఒక 10 minutes ముందే రీచ్ అయిపోయామన్నమాట మేము వైజాగ్ అయితే. ఇందులో వాష్రూమ్స్ కూడా ఏంటంటే ఎవ్రీ 10 to 15 minutesకి క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫ్లోర్ కూడా ఏంటంటే క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. చాలా హైజీన్గా మెయింటైన్ చేశారు మొత్తం ట్రైన్లో. జర్నీ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం మనం ఏదైనా పనుండి ఫాస్ట్గా వెళ్ళాలి అన్నా మనం వందే భారత్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే టైం టు టైం ఉందన్నమాట దింపడం వచ్చేసి. చాలా బాగుంది వందే భారత్ ఎక్స్పీరియన్స్, నాకైతే నచ్చింది. స్లీపర్ ఒక్కటే మరి ఇంకా వేస్తా అన్నారు కదా స్లీపర్, ఇంకా అది వచ్చిందా లేదా ఆ ఫెసిలిటీ అనేది నాకు ఐడియా లేదు. కానీ చూసారు కదా, మేము వైజాగ్ అయితే టైంకి రీచ్ అయిపోయాం అనమాట. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే నాకు ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది. మనకి 2 types ఉంటాయి టికెట్స్లో. ఒకటి 1600ది, ఇంకొకటి 2600ది అనమాట. మేము 1600ది ప్రిఫర్ చేసాము. అదే మీకు 1300 పడింది అన్నాను కదా, వితౌట్ ఫుడ్ అయితే 13 పడుతుంది అనమాట. అండ్ ఇంకా మేము విజయనగరంలోకి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది కార్ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఆ టైంలో విజయనగరం వరకు వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. సో మేము ఏంటంటే ఇలాగ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పగానే చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి వచ్చాడు. ఫైనల్గా మేము విజయనగరం చాలా సేఫ్గా రీచ్ అయిపోయాం అనమాట. ఇది మన వందే భారత్ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేనైతే ఉంటాను. బై బాయ్.